ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ ఛానల్కి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే చేయండి. మీతో పాటు మరొక 5 మందినైనా సరే సబ్స్క్రైబ్ చేయించండి. ప్రవచనం విన్న తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ కామెంట్ పెట్టండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఎక్కువ మంది వీక్షకుల సంఖ్య పెరగటం అనేది ముఖ్యంగా భావించమని కోరుకుంటూ ఈ రోజున అంశం మయసభ. పాండవులకి మయసభ ఎలా సంక్రమించింది, దీని అసలు కథ ఏంటి? మయసభని ఇల్యూషన్ హాల్ అంటారు. అంటే ఒక భ్రాంతిమయమైనటువంటి ఒక కట్టడం. భారతీయ ఇతిహాసం మహాభారతంలో వివరించబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి సభాభవనం. మహాభారతం 2వ పర్వమైనటువంటి సభాపర్వంలో ఈ అంశాలు మనకి కనిపిస్తాయి. ఇది ధర్మరాజాదులకి రాజ్యభాగం ఇచ్చే నెపంతో ఇంద్రప్రస్థాన్ని, ఆ ప్రాంతాన్ని, ఖాండవ ప్రస్థాన్ని కేటాయించాడు ధృతరాష్ట్ర మహారాజు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉండి తన్నుకోవటం కంటే ఎవరి రాజ్యం వాళ్ళు పరిపాలించుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ నగరం పేరే ఇంద్రప్రస్థం. ఆ ఇంద్రప్రస్థ నగరంలో అసుర వాస్తుశిల్పి అయినటువంటి మయాసురుడు నిర్మించాడు ఈ మయసభని. మయుడు నిర్మించాడు కాబట్టి దీనికి మయసభ అని పేరు వచ్చింది. దేవతలకి ఒక శిల్పి ఉన్నాడు, ఆయన పేరు విశ్వకర్మ. రాక్షసులకు ఒక శిల్పి ఉన్నాడు, ఆయన పేరు మయాసురుడు లేదా మయుడు, మయబ్రహ్మ. బ్రహ్మ అనే శబ్దం ఎందుకు వాడతారంటే అద్భుతమైనటువంటి కట్టడాలు సృష్టిస్తాడు కాబట్టి. బ్రహ్మ సృష్టికర్త కదా, అందుకని. ఈ యొక్క భవనం అసాధారణమైనటువంటి సౌందర్యం కలిగింది, సంక్లిష్టమైనటువంటి డిజైన్ కలిగింది. ఇందులో సంపద ఉంది, శక్తి ఉంది, దైవిక అనుగ్రహం ఉంది. వీటన్నిటికీ ప్రతీకగా వచ్చింది ఈ భవనం. అసలు మయాసురుడు ఎందుకని నిర్మించాడు అనంటే, ఒక రోజున కృష్ణార్జునులు ఇద్దరు కూడా వ్యాహ్యాళికని వెళ్ళారు, విహారానికి. అక్కడికి ఒక వృద్ధుడైనటువంటి బక్క చిక్కిపోయినటువంటి బ్రాహ్మణుడు వచ్చాడు. బ్రాహ్మణులంటే కృష్ణుడికి చాలా చాలా ఇష్టం, అందుకనే ఆయన్ని బ్రహ్మణ్య దేవుడు అని పిలుస్తారు. ఆ మహానుభావుడు వచ్చి కృష్ణార్జునులని ఒక కోరిక కోరాడు. నాకు ఆకలిగా ఉంది, నాకు మీరు భోజనం పెట్టాలి అన్నారు. దానికే ఉంది మహానుభావ, మా రాజ్యానికి పోదాం రండి, మీకు కావాల్సినటువంటి మృష్టాన్నం పెడతాను అన్నాడు. ఆయన అన్నాడు, నేను అగ్నిభట్టారకుణ్ణి, అమిత భోజనుణ్ణి. ఈ ఖాండవ వనం ఉందే, ఇందులో ఉన్నటువంటి ఓషధి మొక్కలు గనక అన్నీ నేను దహించి వేస్తే, నేను ఆరగిస్తే అప్పుడు నాకున్నటువంటి అగ్నిమాంద్యం తొలగిపోతుంది అన్నాడు. అగ్నిమాంద్యం ఎందుకు వచ్చిందయ్యా నీకు అగ్నిభట్టారక అంటే, శ్వేతకేతు అనేటువంటి ఒక మహారాజు అఖండమైనటువంటి సత్రయాగం చేస్తూ ఉన్నాడు.
ఆ యాగంలో ఆయన సమర్పించినటువంటి నెయ్యి తాగి 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 నాకు అగ్నిమాంద్యం పుట్టింది అన్నాడు. అగ్నిమాంద్యం అంటే అరుగుదల శక్తి తగ్గిపోయింది, ఇది జీర్ణశక్తి తగ్గిపోయింది. దానికి ఏమిటి అంటే ఔషధీ మొక్కలు ఉన్నటువంటి ఈ ఖాండవ వనాన్ని కనుక దహిస్తే దానివల్ల నా జబ్బు నయమవుతుంది. దానికేముంది, మీరు అద్భుతమైనటువంటి శక్తి కలిగిన వాళ్ళు కదా, ఈ వనాన్ని దహించవచ్చు కదా అన్నారు. కరెక్టేను కృష్ణ, ఈ వనాన్ని దహించేటప్పుడు నాకు దేవేంద్రుడు అడ్డుపడుతున్నాడు అన్నాడు. దేవేంద్రుడికి వనానికి ఏమిటి సంబంధం అన్నాడు. దేవేంద్రుడి యొక్క మిత్రుడైనటువంటి తక్షకుడు అనేటువంటి వాడు ఈ వనంలో నివాసం ఉంటున్నాడు. వాణ్ణి రక్షించడం కోసం దేవేంద్రుడు వర్షం కురిపిస్తున్నాడు. మేఘాధిపతి ఇంద్రుడి దగ్గర మేఘాలు ఉంటాయి, ఆ మేఘాలను ఆదేశిస్తే వచ్చి వర్షం కురిపిస్తున్నాడు, నేను దహించలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, మేమేదో ఇప్పుడు వ్యాహ్యాళికి వచ్చాము అగ్నిభట్టారక, మరి మా దగ్గర ఆయుధాలు లేవు, సరైనటువంటి రథం కూడా లేదు. ఈ రెండు ఉంటే కదా మేము ఒకవేళ దేవేంద్రుడు వస్తే ఎదుర్కోవాలి కదా అన్నాడు. దానికేముంది, ఇదిగో వరుణదేవుడు నా మిత్రుడు, ఆయన తలుచుకుంటాను, మీకు సుదర్శన చక్రం, ఈ అర్జునుడికి అద్భుతమైనటువంటి గాంధీవ ధనస్సు, అక్షయ తూణీరాలు ఇస్తారు అన్నాడు. వెంటనే ఆ వరుణదేవుడిని తలుచుకోగానే వరుణదేవుడు ఈ రెండు ఇచ్చాడు, ఒక దివ్య రథం ఇచ్చాడు. ఆ రథానికి అద్భుతమైనటువంటి అశ్వాలు పూంచబడి ఉన్నాయి. క్షణాల్లో వచ్చేసింది అన్నీ కూడా. కృష్ణుడికి సుదర్శనం ఇచ్చేశాడు. ఇక అగ్నిభట్టారక నువ్వు ఆరంభించు అన్నారు. అగ్నిదేవుడు ఆరంభించాడు, దహిస్తూ ఉన్నాడు. ఇంద్రుడు వచ్చాడు యుద్ధానికి. ముందు మేఘాలను పంపించాడు, వర్షాలు కురిపిస్తున్నాయి. అర్జునుడు బాణాలతోటి ఒక పందిరిలాగా ఏర్పాటు చేశాడు ఆ ఖాండవ వనం మొత్తం, ఒక్క చుక్క నీళ్లు కిందకి దిక్కుండా. కోపం వచ్చింది ఇంద్రుడికి, తానే స్వయంగా వచ్చాడు. మాతల్ని సారథిగా చేసుకొని దివ్య రథంలో వచ్చాడు దేవేంద్రుడు. అప్పుడు భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవేంద్రుడు అంతటి వాడు ఓడిపోయి వెళ్ళిపోయాడు. వనం దహించబడుతోంది. అప్పుడు తక్షకుడు ఆ సమయంలో ఆ యొక్క వనంలో లేడు, కానీ తక్షకుడుకు భార్య, ఒక పుత్రుడు అక్కడే ఉన్నారు. ఆ పుత్రుడి పేరు అశ్వసేనుడు. ఆ అశ్వసేనుడు వాళ్ళ అమ్మని నోట కరుచుకొని ఆకాశ మార్గంలోకి లేచాడు. అర్జునుడు విడిచిపెట్టచ్చు కదా, అదే మరి బాణంతో కొట్టాడు. వాడి తోక తెగిపోయింది. తక్షకుడి యొక్క భార్య అగ్నిలో పడి ఆహుతి అయిపోయింది. వాడు మాత్రం తప్పించుకొని వెళ్ళిపోయాడు. వాడే నాగాస్త్రంగా మారి కర్ణుడు యొక్క అంబుల పొదిలో చేరి అర్జునుడిని వధించడానికి ప్రయత్నం చేశాడు. యుద్ధంలో ఉంటుంది అది. అప్పుడు కృష్ణ పరమాత్మ తన బొటన వేలుతో ఒక్క తొక్కు దొక్కాడు రథాన్ని. 9 అంగుళాలు భూమిలో కుంగిపోయింది. ఆ బాణం కరెక్ట్గా కంఠానికి తగలాల్సింది. ఆ అశ్వసేనుడి అస్త్రం కిరీటాన్ని భస్మం చేసి వెళ్ళిపోయింది. కృష్ణ పరమాత్మ తప్పించాడు, అర్జునుడు చావకుండా చేశాడు. సరే, కొన్ని పక్షులు కూడా బతికినాయి, అదొక కథ, దానికి అది సపరేట్ కథ చెప్పుకోవాలి. ఈ మయుడు ఏం చేశాడంటే, వీడు కూడా అదే వనంలో ఉన్నాడు. వాడొచ్చి అర్జునుడి యొక్క పాదాల మీద పడ్డాడు. ఈ క్షత్రియులకు ఒక ధర్మం ఉంటుంది, ఎవరైనా తమ పాదాల మీద పడితే రక్షించాలి అని. వెంటనే అభయం ఇచ్చాడు. ఇంకా కృష్ణుడు కూడా ఏమనలా. అప్పుడు వాడు సంతోషపడి, మహాత్మా నా ప్రాణాలు రక్షించారు, మీకు ఏదైనా సరే ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. అనగానే అర్జునుడు కోరుకోవచ్చుగా ఏం కావాలో, కానీ అర్జునుడు చాలా తెలివైనవాడు. కృష్ణ పరమాత్మ వైపు చూశాడు. కృష్ణుడు వెంటనే అన్నాడు, అర్జున, మీరు రాజధాని అయితే మీకున్నది, కానీ మీకు సరైనటువంటి సభాభవనం లేదు.
అందువల్ల గొప్ప నిర్మాణ కౌశలం కలిగినవాడు ఈ మయుడు, ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించివ్వమను అని చెప్పి అడిగాడు. పరమాత్మ యొక్క ప్రణాళిక ఇది. మొట్టమొదట ప్రణాళిక రాజసూయ యాగం. ఆ రాజసూయ యాగానికంటే ముందు ఈ మయసభ నిర్మాణం జరిగింది. మయసభకి వచ్చినటువంటి దుర్యోధనుడు విపరీతమైనటువంటి ప్రలోభానికి, అవమానానికి గురయ్యాడు. ఇక్కడ ఈ సౌందర్యం చూసి భంగపాటు పడిన తర్వాత వాడి మనస్సులో అభిమానధనుణ్ణి అనుకుంటాడు కదా, వాడిలో ఒక అక్కస్సు పెరిగింది, ఈర్ష్య పెరిగింది, అసూయ పెరిగింది, ద్వేషం పెరిగింది పాండవుల మీద. అంటే రాజసూయ యాగ సమయంలో పడినటువంటి బీజం ఈ మయసభలో తాను పొందిన అవమానం మొక్కయింది. చివరికది మాయాద్యూతానికి పరిణమించి పాండవులని కట్టుబట్టలతోటి భార్యాసహితంగా 12 ఏళ్ల వనవాసానికి నెట్టివేసింది. ఇది అయితే ఎందుకని కృష్ణ పరమాత్మ ఈ పన్నాగం పన్నాడు అంటే, కురుక్షేత్రం అనే సంగ్రామం రావాలి, దుర్మార్గులందరూ నాశనం అయిపోవాలి, భూమికి భారం తగ్గించడానికి ఆయన వచ్చాడు భూదేవి యొక్క కోరిక మీదకి. ఇవన్నీ నిమిత్తాలు కల్పించాడు పరమాత్మ, అంతే తప్ప మరొకటి కాదు. సరే, అర్జునుడు ఆ విధంగా అడిగాడు. మయసభ అని పిలువబడేటటువంటి ఈ రాజభవనం పాండవుల యొక్క ఆవిర్భావ శక్తి, దైవిక అనుగ్రహం మరియు శ్రేయస్సును కూడా సూచిస్తుంది. అంత గొప్ప భవనం మయసభ. ఈ మయాసురుడు మయసభ నిర్మాణాన్ని ఎంతో భక్తితోటి, ఎంతో నైపుణ్యంతో, ఖచ్చితమైనటువంటి ప్రణాళికతోటి చేపట్టాడు. చూడండి, ఈ మయుడు బిందు సరోవరంలో కొన్ని వస్తువులు దాచిపెట్టాడు, ఈ భవన నిర్మాణానికి కావలసినవి. వాటిల్లో ఒక పెద్ద గద కూడా ఉంది. ఆ గదని భీముడికి ఇచ్చాడు తర్వాత. అంటే ఈ భవనాన్ని హిమాలయ పర్వతాల్లో ఉండే బిందు సరోవర ప్రాంతంలోనే నిర్మించాడు. 5000 చదరపు గజాల విస్తీర్ణంతో ఉన్న ఒక స్థలాన్ని ఎంచుకున్నాడు. అది అందము, అనుకూలమైనటువంటి పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. అక్కడ ఒక శుభముహూర్తంలో పనిని ప్రారంభించే ముందు వాస్తు పూజలు చేసి బ్రాహ్మణులకు ఉదారంగా కానుకలు ఇచ్చాడు. ఈ సభాభవనాన్ని నిర్మించడానికి మయుడు అనేక ప్రాంతాల నుంచి అరుదైన వస్తువులు సేకరించి పెట్టాడనుకున్నాక బిందు సరోవరంలో వాటన్నిటినీ కైలాస పర్వతం దగ్గరలో ఉన్నటువంటి హిరణ్య శృంగుడి నుంచి వచ్చినటువంటి సంపదలు కానీ, యక్షులు, రాక్షసులు కాపలాగా ఉంటున్నటువంటి వృషపర్వ భవనంలో ఉన్నాయి. ఆ బిందు సరోవరంలో పెట్టాడు అవన్నీ. ఆ సందర్భంలోనే మనం చెప్పుకున్నట్టు భీముడికి ఒక గొప్ప గద, అర్జునుడికి దేవదత్త శంఖాన్ని కూడా ఆయనే తెచ్చిచ్చాడు. 14 నెలలు సమయం పట్టింది ఈ మయసభ నిర్మాణానికి. ఇది పెద్ద కళాఖండం, నభూతో నభవిష్యతి. ఈ సభాభవనం బంగారు స్తంభాలతోటి, విలువైన రత్నాలతోటి పొదగబడ్డటువంటి గోడలున్నాయి. దివ్యమైనటువంటి మానవ కళాత్మకతను మిళితం చేసేటటువంటి సంక్లిష్టమైనటువంటి డిజైన్లు కలిగి ఉంది. ఈ రాజభవనం స్ఫటిక అంతస్తులు, నీటి కొలలు అనే భ్రాంతిని కలిగిస్తాయి. ఆ స్ఫటికాలతో నిర్మించాడు. అది చూస్తే అదేదో కొలనులాగా ఉంటుంది, కానీ నిజానికి అక్కడ దగ్గరికి పోయి చూస్తే కొలను కాదు. బంగారపు కమలాలు, జలపక్షులతో కూడిన రత్నాలతో కూడినటువంటి నీటి తొట్లు, ఇవన్నీ కూడా ఆ సభాభవనం యొక్క వైభవాన్ని పెంచింది. రత్నాలు తాపడం చేసినటువంటి మెట్లు దానికి వైభవాన్ని మరింత పెంచినాయి. బ్రహ్మదేవుడు సభాభవనం పేరు సుధర్మ.
ఆ సుధర్మ భవనానికి సాటి వచ్చేటటువంటి మేటి భవనంగా ఈ భవనాన్ని నిర్మించి 5,000 మంది రాక్షస వీరుల చేత మోయించుకొని ఇక్కడ ఇంద్రప్రస్థంలో ముందుగానే ఒక స్థలాన్ని శుద్ధి చేసి ఏర్పాటు చేసి ఆ స్థలంలో తెచ్చిపెట్టారు. అప్పుడే ఎంత టెక్నాలజీలో ఉందో ఆలోచించండి. ఇవాళ కూడా పెద్ద పెద్ద క్రేన్లతోటి భవనాలని పైకి లేపటం, పక్కకి తరలించడం చేస్తున్నారు కదా. అది ఆనాడే ఉంది. నిర్మించిందేమన్నా బిందు సరోవర ప్రాంతంలో, దాన్ని పీకి తెచ్చిపెట్టింది ఇంద్రప్రస్థంలో. ఎంత నైపుణ్యం ఉండాలి ఆ రోజుల్లో. అంత బరువు మొయ్యగలిగారు రాక్షసులు. ఆకాశ మార్గంలో తెచ్చారు దాన్ని. ఇక్కడ భూమి శుద్ధి చేసి అక్కడ పెట్టారు దాన్ని. మయుడి యొక్క కల్పనా చాతుర్యం అద్భుతం. గోడ ఉన్నది అనుకుంటే గోడ లేదు, అక్కడ ద్వారం ఉన్నది అనుకుంటే ద్వారం లేదు. ద్వారం లేదు అనుకోండి, దుర్యోధనుడు వెళితే వాడు తలకాయ పగిలింది. ఒక చోట నీళ్లు ఉన్నాయని గుడ్డలు పైకెత్తుకొని వెళితే అక్కడ నీళ్లు లేవు. మరొక చోట కూడా అలాంటిదేనని భ్రాంతి పొంది దాంట్లో దిగితే దాంట్లో పడిపోయాడు. అయితే వాడు మాత్రం వాళ్ళ తండ్రికి ద్రౌపది కూడా నవ్వింది అని కావించి చెప్పాడు. నిజంగా ద్రౌపది అక్కడ లేనే లేదు. భీముడు ఉన్నాడు, వస్త్రాలు తెచ్చిచ్చారు. కానీ ఆ తండ్రికి బాగా కోపం తెప్పించాలి. తన అవమానం పడిన దాన్ని ఒక ఆడది అవమానపడిచింది నా కొడుకుని అనేటువంటి భావం రావటం కోసం ద్రౌపదీదేవిని అక్కడికి తెచ్చి ఉన్నదని చూపించి నవ్విందని చూపించాడు. చూడండి, రాజసూయానికి వచ్చిన వాళ్ళు యాగం చూసుకొని వెళ్ళిపోవచ్చుగా. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ దుర్యోధనుడు వాళ్ళ మేనమామ శకుని ఇద్దరు కలిసి వెళ్ళారు సభాభవనం చూడటానికి, మయసభని. అక్కడ భంగపాటు పడ్డాడు. ఏకపాత్రలు ఎన్నో వచ్చినాయి మయసభ మీద. సినిమాల్లో కూడా ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణలో అద్భుతంగా చేస్తారు. అనేక గొప్ప డైలాగులు రాశారు. అటువంటి మయసభ కురుక్షేత్ర సంగ్రామానికి ఒక బీజం అని అనుకోవాల్సిందే తప్పకుండా. ఎందుకంటే అక్కడ అవమానం పడకపోతే దుర్యోధనుడు మాయాజ్యూతాన్ని కల్పించడు, పాండవుల్ని వనవాసానికి పంపడు, ఆ తరువాత వాళ్ళకి రాజ్యభాగం ఇవ్వనని ఎదురు తిరగడం. దానివల్లే కదా 18 అక్షౌహిళుల సైన్యం హుతమైపోయింది అగ్నిలో. అయితే గోమాతకిచ్చినటువంటి మాట మేరకి గోమాత భూదేవి గోమాతగా వచ్చింది. గోవు రూపంలో వచ్చి అర్థించింది పరమాత్మని. ఈ భూమి మీద పాపాత్మల సంఖ్య పెరిగిపోయినారు కేశవ, నేను మొయ్యలేకపోతున్నాను. భూమికి భారం ఏంటి అని మనకు అనుమానం రావచ్చు. భూమి ఎంతమందినైనా మొయ్యగలదు, కానీ దుర్మార్గులని, దుష్టులని, అబద్ధాలాడేవాళ్ళని, ఈర్ష్యాళువులని భరించలేదు. అందుకని నేను భరించలేకపోతున్నానని చెప్పింది. ఆ భూమాత యొక్క ఆర్తిని తీర్చటం కోసం శ్రీమన్నారాయణుడు కృష్ణ భగవానుడుగా అవతరించి ఇవన్నీ కల్పించి కురుక్షేత్ర సంగ్రామం అనేటువంటి ఒక పెద్ద యజ్ఞంలో 18 అక్షౌహిణీల సైన్యాన్ని సమిధలుగా వాడాడు. అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క రచనా చాతుర్యం ముందు ఎవ్వడు కూడా సరిపోడు. అఘటనాఘటన సమర్థుడైన ఆయన్ని నమ్ముకుంటే మనం కూడా తప్పకుండా కష్టాల నుంచి, బాధల నుంచి బయటపడతాం. అంత దయామయుడు ఆయన కృష్ణ భగవానుడు. అటువంటి కృష్ణ భగవానుడి యొక్క దివ్య చరణాల విందాలకి ఈ ప్రవచనాన్ని అంకితం చేస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని
మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవా